జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. రథసప్తమి ఎప్పుడు వచ్చింది? రథసప్తమి ఏ రోజు వచ్చింది? రథసప్తమి రోజు ఏ రంగు చీర కట్టుకుంటే సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమినే రథసప్తమి అంటారు. రథసప్తమిని సూర్య జయంతి, అచల సప్తమి అని కూడా అంటారు. రథసప్తమి నాడు సూర్య భగవానుడికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. మత విశ్వాసాల ప్రకారం రథసప్తమి నాడు సూర్యుని ఆరాధించడం వల్ల దీర్ఘాయువు, సంపద, కుటుంబంలో ఆనందం లభిస్తాయి. రథసప్తమి ఎప్పుడు? పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథినే ఫిబ్రవరి 15 గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు ప్రారంభమవుతుంది. ఈ తిథి ఫిబ్రవరి 16 శుక్రవారం రోజు ఉదయం 8:54 ముగుస్తుంది. ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం ఉదయమే రథసప్తమిగా జరుపుకుంటారు. ఉదయం తిథి ఆధారంగా రథసప్తమి జరుపుకుంటారు. అయితే ఉదయం బ్రహ్మముహూర్తంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజంతా అదే తిథి నడుస్తుంది. ఆ రోజు సప్తమి తిథి ఉంటుంది కాబట్టి రథసప్తమి ఫిబ్రవరి 16 శుక్రవారం రోజే జరుపుకుంటారు. తెల్లవారుజామున ఏ గడియలు ఉంటే, ఏ తిథి ఉంటే ఆ రోజున రథసప్తమి జరుపుకుంటారు. ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 16న వచ్చింది. రథసప్తమి రోజు సూర్యభగవానుని ఆశీస్సులు పొందడం కోసం ఈ పరిహారాలు పాటించటం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. మకర సంక్రాంతి తర్వాత వచ్చే మాఘమాసం శుద్ధ సప్తమి రోజునే రథసప్తమి పండుగ జరుపుకుంటారు. 2024 సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి 16వ తేదీ వచ్చింది. ఈ రోజు నుంచి సూర్యుడి రథం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దిశగా ప్రయాణిస్తుంది. మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అయితే ఈ రథసప్తమి రోజు నుంచి సూర్యుని రథం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దిశగా ప్రయాణిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత రథసప్తమి రోజు నుంచి సూర్యుడి రథం 7 గుర్రాలతో 12 చక్రాలతో సూర్యభగవానుడి రథం ఉత్తరాయణం వైపు ప్రయాణిస్తుంది. సూర్యుడు మొత్తం 12 రాశులను చుట్టి రావటానికి ఏడాది సమయం పడుతుంది. ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ అతిథి కశ్యప దంపతులకి సూర్యభగవానుడు జన్మించిన రోజు ఇది. అందుకే దీన్ని సూర్య జయంతి లేదా రథసప్తమిగా జరుపుకుంటారు. అతిథి కశ్యప దంపతులకి సూర్యభగవానుడు జన్మించిన రోజు ఈ రోజు. ఈ సప్తమి తిథి రోజు సూర్యభగవానుడు జన్మించాడు కాబట్టి దీన్ని రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజు నుంచి సూర్యభగవానుడు భూమికి దగ్గరగా వస్తాడు. అందుకే మనకి ఆయన వేడి సెగలు తగులుతూ ఉంటాయి. రథసప్తమి రోజు తెల్లవారుజామునే లేచి పుణ్యస్నానం చేసి సూర్యునికి జలం సమర్పించాలి. దీనినే అర్ఘ్యం అంటారు. సూర్యోదయ సమయంలో నైవేద్యం పెట్టి నీటిలో నువ్వులు, పటికె ఆకులు వేయాలి. ఓం సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యాన్ని సమర్పించాలి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి సూర్యునికి నీళ్లు సమర్పిస్తే సూర్యభగవానుని అనుగ్రహం లభిస్తుంది. 7 పటికె ఆకులతో తలస్నానం చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలు పోతాయని నమ్మకం. అర్క ఆకులను అర్క పాత్ర అని కూడా అంటారు. సూర్యునికి అర్క అనే పేరు కూడా ఉంది. అందుకే సూర్యునికి పటిక చెట్టుకు ఆకులు అంటే చాలా ఇష్టమట. జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉన్నట్లయితే రథసప్తమి రోజు ఉపవాసం ఉండి పూజ చేయటం వలన సూర్యుని అనుగ్రహం లభిస్తుంది. రథసప్తమి నాడు ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయటం, సూర్య అష్టకం పఠనం చేయటం వలన జీవితంలో మీకు ప్రతిదీ మెరుగుపడుతుందని నమ్ముతారు. సూర్యుడు రథం విశిష్టమైనది. సూర్యుడికి 7 గుర్రాల మీద తిరుగుతాడు. సూర్యుని రథంలో 7 గుర్రాలు, 12 చక్రాలు, 7 గుర్రాలు 7 వారాలతో సమానంగా పోలుస్తారు. 12 చక్రాలు 12 రాసులతో పోలుస్తారు. జ్యోతిష శాస్త్రంలో
ఈ 7 గుర్రాలు 12 చక్రాల గురించి విశిష్టంగా చెప్పబడింది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే వారంలో 7 రోజుల్ని 7 గుర్రాలుగా అధిరోహించాడు సూర్యభగవానుడు. ఇలా జ్యోతిష్య శాస్త్రంలో ఆయన రథం గురించి ఎంతో విశిష్టంగా చెప్పబడింది. సూర్యుడు మేషం నుంచి మీన రాశికి ప్రయాణం చేయటానికి 1 సంవత్సరం కాలం పడుతుంది. ఒక్కో నెలలో ఒక్కో రాశిలో కదులుతుంది. సూర్యుడిని ద్వాదశి ఆదిత్య అని కూడా అంటారు. సూర్య భగవానుడి నెలలు పట్టి 12 రూపాలలో పూజిస్తారు. రథసప్తమి రోజు పూజ సమయంలో మీరు ఈ రంగు చీర కట్టుకుంటే సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. పసుపు రంగు చీర కట్టుకొని పూజ చేయండి. పూజకు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. పూజ సమయంలో ఓం సూర్యనారాయణ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యాన్ని సమర్పించాలి. రథసప్తమి రోజు కొన్ని కార్యక్రమాలు చేయటం వల్ల సూర్య ప్రాప్తి బలపడుతుంది. ఆ రోజు ఉప్పు తినకూడదు. అలాగే ఉప్పు దానం చేయటం వల్ల శుభప్రదంగా భావిస్తారు. నదిలో నూనె దీపం వెలిగించడం మంచిది. ఇలా చేయటం వల్ల మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యునికి నైవేద్యంగా పెడితే బాగుంటుంది. శనగలు, బెల్లం, రాగులు, గోధుమలు, ఎరుపు లేదా నారింజ వస్త్రం దానం చేస్తే సూర్యుని అనుగ్రహం లభిస్తుంది. మీ జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే రథసప్తమి రోజు కొన్ని కార్యక్రమాలు చేయటం వల్ల సూర్యస్థానం బలపడుతుంది. ఈరోజు ఏం కార్యక్రమం చేయటం వల్ల సూర్యస్థానం బలపడుతుంది అంటే ఈరోజు ఉప్పు తినకూడదు. అలాగే ఉప్పును ఎవరికైనా దానం చేస్తే మీకు సూర్యస్థానం బలపడుతుంది. మీ వైవాహిక జీవితంలో ఉప్పును దానం చేయటం వల్ల సంతోషంగా ఉంటారని, ఏమైనా సమస్యలు మీ వైవాహిక జీవితంలో ఉంటే ఇలా దానం చేయండి. లేదా ఉప్పు తినకుండా ఉపవాసం ఉండటం వల్ల కూడా సూర్య అనుగ్రహం లభిస్తుంది. అలాగే మీరు శనగలు, బెల్లం, రాగులు, గోధుమలు, ఎరుపు లేదా నారింజ వస్త్రదానం ఎవరికైనా చేసినా సూర్య అనుగ్రహం మీకు లభిస్తుంది. రథసప్తమి రోజు పసుపు రంగుల దుస్తులు ధరించి సూర్యునికి పూజ చేసుకోవటం వల్ల కూడా మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. అలాగే పేదలకు ఎవరికైనా కానీ ఎరుపు రంగు ధాన్యాన్ని దానంగా ఇవ్వాలి. ఈరోజు నువ్వుల నూనెతో నదిలో దీపం వెలిగించటం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇలా నువ్వుల నూనెతో నదిలో దీపం వెలిగించటం వల్ల మీ వైవాహిక జీవితంలో ఆనందంగా కొనసాగుతుందని, రథసప్తమి రోజు తప్పకుండా ఈ పరిహారాలు చేయటం వల్ల మీ జీవితంలో సంతోషం, ఆ సూర్యుని అనుగ్రహం లభిస్తుంది.